తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నౌ స్పీచ్ మ్యామ్ చెప్పేసాను మ్యామ్. నౌ స్పీచ్ ఆన్ డ్రగ్స్ వద్దు బ్రో బై బక్కీ సాత్విక్. అందరికీ నమస్కారం. నా పేరు బి సాత్విక్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు మన ఈ పాఠశాల మెగా PTM 4.0కి రావడం మనకు చాలా గర్వం ఇచ్చే విషయం. మరియు ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక విషయం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రగ్స్ అనేవి మన ఆరోగ్యాన్ని భవిష్యత్తును నాశనం చేస్తాయి, అలాగే మన కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. కొందరు స్నేహితుల ఒత్తిడి లేదా సరదా కోసం డ్రగ్స్ వైపు అడుగులు వేస్తారు. కానీ అసలైన ధైర్యం అంటే డ్రగ్స్కు లేదు వద్దు అని చెప్పగలగడం. మేము విద్యార్థులం అందరం మంచి స్నేహితులను ఎన్నుకొని ఆటలు విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సంకల్పిస్తున్నాం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు నా విజ్ఞప్తి, దయచేసి పొగాకు, గుట్కా, మద్యం మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మీ మంచి అలవాట్లే మాకు ఆదర్శం. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మీరు మరియు మా ఉపాధ్యాయులు మాకెప్పుడు ఇలాగే ఆదర్శంగా ఉంటారని మేము నమ్ముతున్నాం. మీ ప్రేమ, పర్యవేక్షణ, ప్రోత్సాహం మమ్మల్ని ఎప్పుడూ మంచి దారిలోనే నడుపుతుంది. చివరిగా ఒక మాట, డ్రగ్స్ వద్దు బ్రో అనేది కేవలం ఒక నినాదం కాదు, మన జీవితాన్ని కాపాడే ఒక సందేశం. మత్తు పదార్థాలు కొద్దిసేపు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ జీవితం అంతా బాధను మిగులుస్తాయి. మన కుటుంబం, మన కలలు, అలాగే మన భవిష్యత్తు డ్రగ్స్ కంటే ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని డ్రగ్స్కు దూరంగా ఉండేలా ప్రోత్సహిద్దాం. ఆరోగ్యకరమైన, ఆనందమైన, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. సక్సెస్కు ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. కానీ మన జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టగలిగే ఈ ప్రమాదకరమైన పదార్థానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరందరూ నా మాటను మనసుకు తీసుకొని పాటిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సాత్విక్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. Drugs Vadu Bro Handbook for Students launched by Honorable CM Sir. We request Honorable CM Sir to kindly launch the book prepared by the Department of School Education as per the directions of Honorable Education Minister Sri Nara Lokesh Garu. నేను పెద్దయ్యాక ఐఏఎస్ అయ్యి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కలవాలని కోరుకుంటున్నాను. ఒక అంబిషన్ మీరు చూశారు, ఒక విజన్. నేను అడగలేదు, కానీ అతను వచ్చారు, అతను చెప్తున్నాడు, సార్ నేను మళ్ళా ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నేను ప్రజెంట్ అవుతాను, రిపోర్ట్ చేస్తానని చెప్పాడంటే అది ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అందులో ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ నేను కలెక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తాననే పరిస్థితికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డెఫినెట్గా విల్ అచీవ్. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి,
మీ పిల్లలను కూడా మీరు ప్రోత్సహించాలి. క్యారియర్ అనేది, విజన్ అనేది మీ పిల్లలతో మీరు షేర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేయాలి, టీచర్లు కూడా చేయాలి. యాంబిషన్ ఎప్పుడు కూడా హై యాంబిషన్ ఉండాలి. నేను లాంగ్ బ్యాక్ ఒకటి చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అందుకనే మళ్ళీ మనం చూస్తే అబ్దుల్ కలాం గారు కూడా తర్వాత ఇదే చెప్పారు. మేము హైదరాబాద్లో పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టాం. ఇప్పుడు పోలవరం జిల్లాలో అలాంటి బోర్డులు పెట్టి ఇక్కడుండే పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ చిల్డ్రన్గా తయారు చేసి ఇలాంటి ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఐఐటి ఈ రంపచోడవరం నుంచే, పోలవరం నుంచే ప్రపంచానికి సేవలు అందించే స్టూడెంట్స్ని తయారు చేస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గట్టిగా మీరు కూడా సంకల్పం చేసి నీ పేరు సాత్విక్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరేం కావాలనుకున్నారు మీరు కూడా సంకల్పం చేయండి. ఆల్ చిల్డ్రన్, అందరూ పిల్లలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.